కంచి పరమాచార్య స్వామివారు మకాం చేసిన ఊర్లో ఉన్న ఒక ఆవిడకి స్వామివారంటే అనన్యమైన భక్తి ప్రపత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ తరచూ ఇంటి నుండి బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది కాదు. ఒకరోజు ఎలాగో ఇంటి నుండి బయటకు వచ్చి మహాస్వామివారు బస చేసిన చోటికి వచ్చింది. అది మధ్యాహ్న సమయం. పూజా వేదిక పైనుండే కూర్చొని పరమాచార్య స్వామివారు భక్తులతో మాట్లాడుతున్నారు. ఈమె చేతిలో హారతి పళ్ళెంతో మహాస్వామివారి దగ్గరకు వెళ్ళి హారతివ్వడానికి స్వామివారి కేసి చూసింది. వెంటనే స్వామివారు ముఖాన్ని మరొక వైపుకు తిప్పుకున్నారు. 2-3 సార్లు ప్రయత్నించిన పరమాచార్య స్వామివారు ఆమెకు వారి ముఖ దర్శనం ఇవ్వలేదు. ఆవిడకు చాలా బాధ వేసింది. మహాస్వామివారు తన వైపు తిరిగినట్టనిపించి హారతి పళ్ళంలో కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్లి హారతి ఇచ్చే లోపల స్వామివారు లేచి లోపలికి వెళ్ళిపోయారు.